వెల్కమ్ బ్యాక్. మనుషులు మరియు జంతువులు పరాన్నజీవులు కాదనమాట. అదే పరాన్నజీవులు అంటే ఆ చెట్టు మీద ఉండి ఈ ఎల్లో తీగల చెట్టు దాని మీదే ఉండి దాని నుండి ఆహారాన్ని గ్రహించి అక్కడే జీవిస్తుంది కదా, అందుకని వీటిని పరాన్నజీవులు అంటారు. మీరు ఎప్పుడైనా జంతువులు తినే మొక్కలను చూసారా లేదా విన్నారా దాని గురించి? కీటకాలను పట్టుకుని జీర్ణం చేసుకునే మొక్కలు కూడా ఉన్నాయి. కూజా లాంటి నిర్మాణాలు, కూజా లాంటి నిర్మాణం రూపాంతరం చెందిన పత్రం యొక్క శీర్షం కూజ యొక్క నోరు తెరవగల మూయగల మూతలను కలిగి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ చెట్టు యొక్క పత్రాలు చివర కూజా లాంటి నిర్మాణాలు ఉన్నాయి. దానికి పైన మూత లాంటి ఒక ప్లేట్ లాంటి నిర్మాణం కూడా ఉంది. ఈ కూజా లోపలి భాగంలో కింద వైపు వంగి ఉంటుంది. సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఏదైనా కీటకం లోపలికి ప్రవేశించినప్పుడు ఆ మూత మూసుకుపోయి ఆ కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకుంటుంది. ఇలా కీటకాలను తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. అటువంటి మొక్కలు తాము పెరగడానికి నేల నుండి అవసరమైన పోషకాలను పొందకుండా ఉండే అవకాశం ఉందా? ఇలాంటి మొక్కల్లో కొన్ని గ్రీన్ పిగ్మెంట్ అంటే పత్రహరితం ఉన్న మొక్కలు పత్రహరితం ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అలాగే నత్రజని వంటి పదార్థాలు ఇలా జంతువులు కీటకాలను తిన్నప్పుడు వాటి నుండి తీసుకుంటాయి అన్నమాట. కూరగాయల మార్కెట్లో మనం పుట్టగొడుగుల ప్యాకెట్లు చూస్తుంటాం కదా. పుట్టగొడుగులు ఎక్కడ పెరుగుతాయి? కుళ్ళిన పదార్థాలపైన పెరుగుతాయి. పుట్టగొడుగుల జాతి మొక్కలకు ఉదాహరణ, ఒక రొట్టె ముక్కను తీసుకొని దాని మీద కొద్దిగా తడి చేసి 2 రోజులు పక్కన పెట్టేస్తే దానిపైన బూజు పెరుగుతుంది కదా. బూజు వంటి నిర్మాణం, ఒక నల్లగా మచ్చలు వస్తాయి కదా. ఆ మచ్చలు ఏంటి అంటే, ఆ మచ్చలను సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు దాని మీద దారాల వంటి పోగులను మనం గమనించవచ్చు. వాటిని శిలీంధ్రాలు అంటారు. ఈ బ్రెడ్ పైన చూడండి, వాటిని శిలీంధ్రాలు అంటారు. చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పుతికాహార పోషణ అంటారు. ఈ పుతికాహార పోషణ విధానం ఉపయోగించుకునే వాటిని పుతికాహారులు అంటారు. శిలీంధ్రాలు పచ్చళ్ళ పైన, తోలు వస్తువుల పైన, బట్టలు పైన లేదా తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువుల పైన పెరుగుతుంటాయి. అంటే పుట్టగొడుగులు కూడా ఒక రకమైన శిలీంధ్రమే. శిలీంధ్రాల సిద్ధ బీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ అన్ని పోషకాలను పంచుకుంటాయి. దీనినే సహజీవనం అంటారు. ఉదాహరణకు కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్క వేర్ల పైన పెరుగుతాయి. ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి. బదులుగా కొన్ని రకాల పోషకాలు ఆ శిలీంధ్రాల నుండి మొక్కలు తీసుకుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్, లైకెన్ అని పిలువబడే జీవులలో పత్రహరితం కలిగినటువంటి శైవలాలు ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. లైకెన్ అని పిలువబడే జీవుల్లో పత్రహరితం ఉంటుంది. అవి ఆహారాన్ని తయారు చేసుకొని శిలీంధ్రాలకు అందిస్తాయి. ఈ శిలీంధ్రాలు కొన్ని రకాల పదార్థాలను ఆ చెట్లకి అందిస్తాయి అన్నమాట. శిలీంధ్ర ఆవాసాన్ని నీటిని ఖనిజాలను శైవలాల నుండి అందించగా బదులుగా శైవలాలు ఆహారాన్ని శిలీంధ్రానికి అందిస్తుంది అన్నమాట. చాలా వరకు మొక్కలన్నీ స్వయం పోషకాలు, మానవులు, కొన్ని రకాల చెట్లు, ఇంకా జంతువులు పరపోషకాలు అన్నమాట. కీటకాహార మొక్కలను మనం పాక్షిక పరపోషకాలుగా భావించవచ్చు. ఎందుకంటే అవి గ్రీన్ పిగ్మెంట్ని ఉపయోగించి అంటే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నత్రజని వంటి పోషకాల కోసం ఆ కీటకాలను చంపి తింటాయి అన్నమాట. కొన్ని రకాల పోషకాహారం కోసం మాత్రమే కీటకాలను చంపి తింటాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.